మా నాగరాజు పటేల్ తోలి మాడదాం. ఇప్పుడు ఈ ఓ బొత్సులేని నా కొడుకున్నాడు, కానీ పేరు తీయనా ప్లీజ్, మీరు ఏమని అనుకోరు. నేను హైలైట్ చేయదలుచుకోలే ఏ రండ కొడుకుని కూడా, మా మల్లిగారిని ఒక్కనే హైలైట్ చేయాలనుకుంటా నేను. ఇప్పుడు నాగరాజ్ పటేల్ చింతపండు నవీన్ సస్పెండ్ చేసింది. ఓకే, వెరీ గుడ్, నేను కూడా నమ్ముతున్నారా మల్లేశా. ఇది నేను తమ్నేల్ పెట్టినా. ఈ తమ్నేల్లో ఈయన నాగరాజ్ పటేల్, ఈయన టిఆర్పి పార్టీలో మేడ్చల్ జిల్లాకు ఆయన ఏదో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏదో ఉంది, మొత్తాన్ని పోస్ట్ అది కూడా చూపిస్తాం. ఈయన 9:52 చింతపండు నవీన్ పటేల్ అని ఒక రండగాంతో చాటింగ్ చేసింది. ఆ చాటింగ్ కూడా నేను స్క్రీన్ షాట్ చూపిస్తాను. ఎడమకాలు చెప్పించి కొడతారు రండరే అని పేరేం పేరు బొత్సులేని నా కొడుక. నువ్వు ఎప్పుడైతే ఇవాళ నాగరాజ్ పటేల్ వంతు వచ్చింది నా దగ్గర రావడం, రేపు వెంకటిగా నీ వంతు కూడా వస్తుంది. నేను పేరు ఈ రండ కొట్ల పేర్లు గుర్తుకొస్తాను నేను. సరే బొత్సులేని నా కొడుక, నేను నీకు ప్రామిస్ చేస్తున్నా, ఈయన ఎట్లయితే నాగరాజ్ పటేల్ ఆయన బాధ వెళ్ళగక్కడానికి నా దగ్గరికి ఎట్లయితే వచ్చిండో, ఈ బొత్సులేని నా కొడుకు నువ్వు కూడా ఒక రోజు నా కాడికి వస్తావు. ఆ రోజు నా ఎడమకాలు చెప్పు తీసి చెంప మీద కొట్టకపోతే నా కొడుక చూసుకో. నువ్వు వచ్చిన ప్రతి వీడియోకి ఆ చెప్పదేమో చాలు నీకు. నా దగ్గరికి నీ వీడియో కానీ నువ్వు బాధపడుతూ కానీ మళ్ళన్నా నన్ను మోసం చేసిన నా కాడికి వచ్చిన రోజున ఎడమకాలు చెప్పించి కొడతారే బొత్సులేని నా కొడుక, నీకే చెప్తున్నా. ఇప్పుడు ఆ రండ కొడుకు బొత్సులేని దాంతో అబద్ధాలు చెప్పిస్తున్నాడు. ఏమని? నాగరాజ్ పటేల్ 10 గంటలకు రాజీనామా, 10 గంటలకు సస్పెన్షన్ లెటర్ వచ్చినాక 5-6 నిమిషాలకు నాగరాజ్ పటేల్ పెట్టిండు స్టేటస్ నా బొత్స అని చెప్తుంది. అరే బొత్సులేని నా కొడుక, నీ రండగాని చాటింగ్ ఓపెన్ చేసి చూసుకోని రాన్ని, మళ్ళీ కానీ రండగాన్ని చాటింగ్ ఓపెన్ చేసి చూసుకోమను, చూసుకొని చెప్పమను ఏం సంగతి ఏం కథ అనేది. ఏం చెప్పిండ్రా? ఆయన రిజిగ్నేషన్ 9:38 పెట్టిండు. 9:38 కింద ఇంత పెద్ద లెటర్. ఆ లెటర్ చూపిస్తున్నా, నా దగ్గర ఉంది. ఈ రండ నాకు కొడుకున్నా ఆయన నాకు పెట్టిండు ఆల్రెడీ. మల్లిగానికి చెప్పే కంటే ముందే నాకు చెప్పిండు, అన్న నేను ఇట్లా రాజీనామా చేస్తున్నాను ఆ పార్టీకి. జరా ఇప్పుడు టైమింగ్తో సహా చేస్తా. 9:38గా ఇక్కడ ఎంత ఉంది? 9:38 అని ఉంది కదా. ఇదే 9:38కి నాకు కూడా వచ్చింది ఎగ్జాక్ట్. అంటే ఆయనకు మల్లిగానికి నాకు ఒకటేసారి ఫార్వర్డ్ చేసిన ఆయన. ఒక్కనే సారీ. ఇప్పుడు ఈ రండ కొడుకు ఉన్నాడు కదా, ఆ బొత్సులేని నా కొడుకు, బొచ్చు మడలు ఎత్తుంది కాబట్టి ఆ బొత్సుగానికి చూపిద్దాం మనం. ఇప్పుడు ఎవడు దొంగ నా కొడుకు అంటే, నిజం మాట్లాడితే మల్లిగాని మీదకి బదనామా రాగానే కార్యకర్తలు లంగలని చెప్పే ఓ లత్కోర్ నా కొడుకున్నాడు తెలంగాణలో. ఆ లత్కోర్ నా కొడుకు గురించే ఈ వీడియో అనమాట. మల్లిగా శంషగాన్లతో అనిపించేంత మాత్రం నిజం అబద్ధం అవుతారా? ఇది నాగరాజ్ పటేల్ చాటింగే. ఇక్కడ ఏం రన్ రాసిండు? ఇగో ఇది నా మొబైల్ ఉన్నది, ఇలా చూపిస్తున్నా. బీసీ ఉద్యమం వల్ల ఎవరికి లాభం, బీసీ ప్రజలారా ఆలోచించండి అని 6:57 వీడియో పెట్టిండు. ఇంకో రాజీనామా పత్రంలో 14/6/2026 గౌరవనీయులైన రాష్ట్ర అధ్యక్షుడు చింతపండు నవీన్ పటేల్, అది నేను రివర్స్ చదువుతున్నా. విషయం పార్టీ సభ్యత్వం మరియు పదవులకు రాజీనామా సమర్పణ గురించి. నేను గడ్డమీది నాగరాజ్ పటేల్ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జిగా మరియు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చాను. అయితే ప్రస్తుతం జరుగుతున్న బీసీ ఉద్యమానికి సంబంధించిన పరిణామాలను నిశితంగా పరిశీలించిన అనంతరం ఆయన 6 గంటలకు వీడియో కొట్టిండు. ఇగో ఇది మల్లిగాడు దొంగ నా కొడుకు, మల్లిగాడు లుచ్చనా కొడుకు, ఇటు బీసీ ఉద్యమం పేరుతో బీసీలను మోసం చేస్తానని ఆ సొంత పార్టీలో ఉన్న కార్యకర్త, నాయకుడు, పార్టీలో పదవి ఉన్న నాయకుడు. ఏం పదవి? తెలంగాణ రాజ్యాధికార పార్టీలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్నాడు. ప్లస్ జిల్లా వర్కింగ్ పార్టీ జిల్లా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. సోషల్ మీడియాతో పాటు పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు ఒక జిల్లాకి. అలాంటి వాడు చెప్తుండు మల్లిగాడు బ్రోకర్ గాడని వానికే పెట్టింది ఫస్ట్. ఆయన సొంతం కాదు, ఇక్కడ పేరు అవుపిస్తుందిగా ఆయన పేరే. ఇది మల్లిగానికి వచ్చిన చాటింగ్ నాకు కూడా సేమ్ టైం వానికి నాకు ఫార్వర్డ్ కొట్టింది టెక్స్ట్. ఇప్పుడు ఎడమకాలు చెప్పించుకోతారు బొచ్చులేని నా కొడుక రండ కొడుకరే. చెప్తా చదువురా.
బీసీ సమాజానికి ఆశించిన ప్రయోజనాలు చేకూర్చే విధంగా లేదని, అలాగే కొంతమంది వ్యక్తుల ద్వారా బ్లాక్ మెయిలింగ్ తరహా రాజకీయాలు జరుగుతున్నాయనే అభిప్రాయానికి నేను వచ్చాను. ఏందో తెలుసా, రేవంత్ రెడ్డి ఉచ్చదాగడానికి, కాంగ్రెస్ వాళ్ళ ఉచ్చదాగడానికి, రెడ్ల ఉచ్చదాగడానికి, బీసీ ఉద్యమాన్ని అణచివేయడానికి ఇంతమంది బీసీలు నా వెనకంగూరు నాకేమిస్తారని బ్లాక్ మెయిల్ చేస్తానికి పార్టీ పెట్టినని ఆయన వీడియోలు ఉంటుంది. మీకు Q6 న్యూస్ అని కొట్టి మీకు వస్తుంది ఆ వీడియో. Q6 న్యూస్ అని కొట్టి ఆ వీడియో వస్తుంది, చూడ్రి. ఆయన ఏం చెప్పిన, సొంత పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక జిల్లాకి తిట్టిస్తుండే నన్ను ఆయన. ఇప్పుడు ఆయన తిట్టిస్తున్నాడు. ఇప్పుడు ఆయన తిట్టిస్తుండ్రా చెప్పురి, రోజు అని పేరు చెప్పురి. ఇంకేంది, ఈ పరిస్థితుల్లో నా వ్యక్తిగత సిద్ధాంతాలు మరియు విలువలకు విరుద్ధంగా కొనసాగడం సమంజసం కాదని భావిస్తున్నాను. అందువల్ల నేను తెలంగాణ రాజ్యాధికార పార్టీ చెందిన నా ప్రాథమిక సభ్యత్వానికి, అలాగే మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులకు ఈ లేఖ ద్వారా తక్షణ ప్రభావంతో రాజీనామా చేస్తున్నాను. పార్టీ నాకు ఇప్పటి వరకు ఇచ్చిన అవకాశాలను, సహకారానికి ధన్యవాదాలు తెలియజేస్తూ నా రాజీనామాను ఆమోదించవలసిందిగా వినమ్రంగా కోరుతున్నాను. ఇట్లు సంతకం మాజీ జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జ్. అన్ని ఆయన పెట్టుకున్నాను మాజీ అని. ఇప్పుడు ఇగో బ్రో, వెంటనే నన్ను సస్పెండ్ చేసినట్టు లెటర్ రిలీజ్ చేసిండు, ఇచ్చేది పోతుందని సస్పెండ్ లెటర్ రెడీ చేసి వాట్సాప్ గ్రూపులో పోస్ట్ ఫార్వర్డ్ చేసిండు. ఇగో ఇది ఆయన ఇన్స్టెంట్గా. ఇది ఎన్ని గంటలకు ఉందిరా, జర ఆగరా, ఇక టైమింగ్ ఎన్ని గంటలకు ఉందా ఇటు చదువురా. ఇది లైవ్ చాటింగ్. ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఇక్కడ చూపిస్తున్నాం. ఎన్ని గంటలకు ఉంది, 9:38 కదా. ఇదే 9:38 ఇప్పుడు మల్లిగానికి చేసిన స్క్రీన్ షాట్ కూడా ఉన్నది. ఒక్క నిమిషం. ఇప్పుడు మల్లిగాంతో చేసిన చాటింగ్ ఒకసారి ఓపెన్ చేయండి. ఈ చాటింగ్ ఎంత ఉంది, వానికి పంపించిన లెటరే కదా. 9:38 మ్యాచ్ అయిందా? ఒరే రండ నా కొడుక, బొచ్చులేని నా కొడుక, చూసుకోరా కొజ్జా నా కొడుక. లేకపోతే ఓ పని చేయి, మలియానికి గింతే ఉంది, నీకు గింతే ఉంది కదా, లోపల పెట్టించుకో. అట్టనన్నా నీకు కళ్ళల్లా ఏమైనా తెలిసి వస్తుంది సోయి. ఎట్లా బొచ్చు లేదు, బొచ్చు లోపల తెలివి లేదు కాబట్టి మనకి గింతే ఉంది, పెట్టించుకో లోపల. దొంగనా కొడుక, వాని ఉచ్చదాగి వాని ఎంగిల్ మెతుకులు తిని నన్ను ఎన్ని తిట్టినా ఊకున్నారా రండ కొడుక, నన్ను ఎన్ని తిట్టినా ఊకున్నా. నీ సొంత పార్టీల కార్యకర్త వాని బాధ వెళ్ళగక్కుంటే రండనా కొడుక కుట్రలు చేస్తుండు, నా బొచ్చు పిక్కో ఇట్లా పట్టుకొని. రండ కొడుకులు కాకపోతే ఈడెమ్మటే ఏమిట్లు యాక్సెప్టెడ్ అండ్ ఇమీడియట్లీ ఎఫెక్టెడ్. పండ పెట్టి తొక్కి రేపు ఎఫెక్ట్ చూపిస్తా. ఏమంటాడు, యాక్సెప్టెడ్, ఇమీడియట్లీ ఎఫెక్టెడ్. ఇమీడియట్గా మహేష్ రే రండనా కొడుక, మన పేరు ఏం పేరు, బొచ్చులే నా కొడుక, చింతపండు మల్లిగాడు వాని శంసగాలతో నా కాళ్ళు పట్టుకోవడానికి వచ్చినారా లేదా నువ్వు కనుక్కో. ఇది తప్ప నిరూపిస్తే నేను ముక్కునెలు రాస్తారు రే కొజ్జ నా కొడుక. బీసీ బిడ్డ మునుకాపు సమాజం సొంత పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నోడు ఇటు దొంగనా కొడుకు, ఇటు లుచ్చనా కొడుకు, బీసీలను మోసం చేస్తుండు, బీసీ పేరుతోని కాంగ్రెస్ వాళ్ళ ఉచ్చదాగుతుందని ఆయన ఆవేదనను నాకు ఇయ్యాల నుంచి కాదు పంపేది, 2 నెలలకెళ్ళి పంపుతుంది. నేను చూపిస్తా, ఇది ఒక్కటి చూపిస్తా. ఇగో బీసీ ఉద్యమం మొదలైంది ఇప్పుడు అంటే ఈ రండగాడు ఎట్ట పెట్టింది, మల్లిగాడు నవ్వుతాడు. జీలకెళ్ళి దింపుతారు రాటు రేపు, జీలకెళ్ళి. ఏందిరా ఎక్కిలినావారా రండ కొడుక, ఎక్కిలినావా? బీసీ ఉద్యమం మొదలైంది ఇప్పుడు, నువ్వు దొంగనా కొడుకు రెడ్ల ఉచ్చదాగిన కుక్కవు కాంగ్రెస్ లా అని చెప్పేసి నాగరాజు పటేల్ పెడితే ఎక్కిలినా అవుతాను. ఇట్లా దించుతారు రాటు రేపు, దించుతారురా నీ పార్టీ కార్యకర్తలు దించుతారు రేపు. నీకు ఎంత బల్పురా, నీకు ఎంత ఫకర్రా. ఇప్పుడు చెప్తా, నాగరాజు పటేల్ ఎవడో నాకు తెలియదు అంటాడు. రాగురే మళ్ళా తీసుకున్నాను కొడుకుని. మీ ఫోన్లు ఇరియా, మీ ఫోన్లు ఇరి. ఇది రండగాడు ఎత్తాడు నా ఫోన్లోకి వెళ్ళి, రాదు లేదు ఇంకో నెంబర్ ఉంది, ఇంకో నెంబర్కి వెళ్ళి చేస్తారు. పోరాల ఫోన్లు ఎందుకు. ఇగో ఇప్పుడు ఆడు పతివత అంటే మీకు ఎక్కనా పతివత లెక్క మాట్లాడుతూ రాదు. ఆడు ఎత్తడా చూద్దాం. ఎవరో మళ్ళీ సస్పెండ్ చేసినావు కదా అంట. నువ్వు కూడా
వాడోడే అని చెప్పాడు, కలుస్తలేదు, బ్లాక్ చేసింది. ఇది నేను బతుకు. అరే బొచ్చులేని నా కొడుక, ఫస్ట్ మళ్ళీగా నా ఫోన్ ఎందుకు ఎత్తాడో అని అడిగిరా, తర్వాత నేను నీకు సమానం చెప్తా. నువ్వు నా దాంట్లో గింత నీకు సమానం చెప్తా రా, ఫోన్ ఎత్తి ఆ రెండో కొడుకు ఎత్తవాను దాని సమానం చెప్తా. ఇగో వెయిట్ అన్నా చూపిస్తాడు, హార్డ్ వర్క్ చేయనట్టు, హార్డ్ వర్క్ కాదు రాడ్ వర్క్ చేస్తాం మేము, ఇట్లా రాడ్ వర్క్ చేస్తాం. హార్డ్ వర్క్ కాదురా మల్లేసి, రాడ్ వర్క్ అంటే తెలిసేనా? నువ్వు చీకట్ల పక్కలే సంపాదించినావు, దాన్ని రాడ్ వర్క్ అంటారు. ఆ రాడ్ వర్కే చేసి చూపిస్తాం. నాగరాజ్ పటేల్ని ఎట్లయితే ఎక్కిరించినవో అట్లనే నీకు రోజు వస్తుంది. నేను ఛాలెంజ్ చేస్తున్నా, నీ సొంత పార్టీ టీఆర్పీ కార్యకర్తను అవమానించిన రుచ్చ నా కొడుక, రండ నా కొడుక, నీకో రోజు వస్తుంది, నీకో రోజు వస్తుంది. కార్యకర్తలు అంటే అంత చులకన అవుపిస్తున్నారా నీకు? కార్యకర్త అంటోడు నాయకుడు తప్పు చేస్తాడు, ప్రశ్నిస్తే నువ్వేం బీకలేవని ఎక్కిల్లో నవ్వుతావు. ఏం బీకగలుగుతాడో చేసి చూపిస్తాను, చేసి చూపిస్తాడు కొజ్జనా కొడుక. నువ్వు కొజ్జగాని లెక్క వీడియోలు కొట్టించుకో, ఆ బొచ్చులేని దాంతో ఈ ఆకుగాంతో రిపోర్ట్లు కొట్టించుకో, లేదంటే దాడికి రా. సావుకే భయపడలేదు, దాడికి భయపడతా అంట నేను. ఇప్పుడు ఎకిల్ నవ్వు నవ్వింది కదా, ఇది ఇందాక చాటింగ్ పక్క నీ ఎకిల్ నవ్వు మొత్తం దిగినాక చూసుకుంటారా, మళ్ళీ నీ ఎకిల్ నవ్వు మొత్తం వెళ్తుంది. ఇప్పుడు నాగరాజ్ పటేల్ 14 తారీఖు సస్పెండ్ అయ్యింది. ఓకే, సస్పెండ్ చేసిండు, మా మల్లన్నే సస్పెండ్ చేసిండు, మా గురువు గారే సస్పెండ్ చేసిండు, గుణవంతుడు గురువు గారు కాబట్టి చేసిన అనుకుందాం. అమ్మ ఇంకోటి వచ్చింది రాగయ్య, జర క్రమశిక్షణ అంట. ఇటువంటి రండలకు క్రమశిక్షణ ఉంటుందా? మళ్ళీ అలాంటి రండలకు క్రమశిక్షణ చేస్తా, జర క్రమశిక్షణ మీకు బాగా చేయాలి. చేయకనే మీరు బలిసి కొట్టుకుంటుర్రా, క్రమశిక్షణ చేద్దాం. క్రమశిక్షణ బలిసి మస్తెక్కి ఇగో ఏమని వచ్చింది, టీఆర్పీ క్రమశిక్షణ కమిటీ. మీ గూల నొక్కోరి ఒక్కొక్కడు, మీరు మనసు పుట్టుక పుట్టలేరా? పార్టీలో కోడు గారి పుట్టుక పుట్టినారా? నీ అమ్మడి జరిగినోనికి అన్యాయం జరిగింది, అన్యాయం చేసిండు రండ కొడుకు మళ్ళీ అంటే వాని ఉత్సదాయతానికి మీ సొంత పార్టీ కార్యకర్తమే కుట్రలా? ఇప్పుడు ఈయన దాదాపు 2-3 నెలలు అవుతుందా, ఆయన బాధ లంగ దొంగ అంటలేడు, బీసీలను మోసం చేస్తుండు లుచ్చ కొడుకు అంటున్నాడు. దానికి ఆయన దగ్గర ఉన్న ఆధారాలను ఇస్తున్నాడు. ఒక్క నిమిషం ఆగురా. ఇప్పుడు ఆయన చాటింగే చూడ్రి. నేను ఇవాళ సొంతంగా ఇవాళ కొత్తగా చెప్తున్నాడు కదా, ఇది లుచ్చ కొడుకులు ఇలా కొత్తగానా పాతగానా ఎప్పటి నుంచి జరుగుతుంది? ఈయన బీసీలను మోసం చేసిన ఎప్పటి నుంచి చెప్తుండడా? నాకు ఫస్ట్ ఈయన మెసేజ్ చేసింది ఏంటంటే 14 మే. నేను ఆ రోజు సేవ్ చేసుకోవాలి నెంబర్. హేమ్మ మస్తుగా జరుగుతూనే ఉంటాయి లొల్లిలు, వాళ్ళ కాళ్ళకు మస్తు జరుగుతూనే ఉంటాయి. పోనీ ఇంత ముందుకు నన్ను తిట్టింది కదా ఈ మోతవారి అనుకొని ఊకున్నా. ఈ మోతవారి నన్ను పొట్టు తిట్టినాను, హెచ్చి అమ్మ గిలోంటంతో నాకేదని ఊకున్నా. కానీ ఆయన బాధ అర్థం చేసుకోండి, పోతూ ఆయన పెట్టే విధానం, ఆయన చేసేది అన్నీ అర్థం చేసుకొని, ఆయన బాధ అర్థం చేసుకొని, ఇగో కార్యకర్తల కన్నీళ్లకు న్యాయం చేస్తాం, కార్యకర్తలారా కళ్ళు తెరవండి, ఈ రండ కొడుకు బీసీలను మోసం చేస్తాను. ఇది ఆయన లెక్క. ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది? జూన్ 7కి సస్పెండ్ చేసినావురా, జూన్ 7కి సస్పెండ్ చేసిన, ఇవాళ 16, నిన్న కాక మొన్న. మరి అంతకుముందుకు మీ పార్టీలో ఉంది కదా, పార్టీకి వ్యతిరేక కార్యక్రమం అది, ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న కొజ్జనా కొడుకు గురించి మాట్లాడండి. ఈ పార్టీకి వ్యతిరేకమా? ఈ టీఆర్పీ పార్టీలో ఏమైనా వ్యతిరేకం ఉందా? బీసీ ఉద్యమం గురించే కదా ఆయన మాట్లాడేది. బీసీ 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 అదే బీసీ అంటున్నా ఆయన కూడా. కాకపోతే బీసీల పేరు చెప్పి దొంగనా కొడుకు కాంగ్రెస్లో రెడ్ల ఉత్సవానికి పార్టీ పెట్టుకున్నాడు. ఆహా పార్టీకి వ్యతిరేకం కొజ్జ కొడుకులారా. దీనికంటే వాడు రోజు పోస్తాడు, వాడు ఉత్సాహ రోజు పొద్దుగా లేస్తే పోస్తాడు కుండిలా. ఆ బొచ్చులేని నా కొడుకులు ఈయన కుట్రలు చేసే టీఆర్పీ పార్టీలో ఉన్న వాళ్ళు మరి పోయి తాగనన్నా తాగరు, అట్లా సిగ్గొస్తుంది. మీకు రోజు ఏమన్నా రావాలి అట్లన్నా. మీ సొంత పార్టీ కార్యకర్తను హింస పెడితే మాట్లాడరా భయ్? మీ సొంత పార్టీ వాడు కదా,
మందోడు కాదు కదా. ఈ గింత గింత చెండాలు ఉంటుందా? మీదో బతుకు, మీదో పార్టీ, సిగ్గులేదురా మీకు చెప్పుకోవడానికన్నా మాదో పార్టీ అని. సొంత పార్టీ కార్యకర్త మీద గిల్లు కుట్రలా. ఇప్పుడు లెటర్లు ఏమి రాసినా జరుగుతుందా? లెటర్ ఉంది కదా అసలైంది. ఈ లెటర్లా ఏమని రాసి జరుగుదాం చూడాలి. అమ్మో పతివత ఇప్పుడు ఏం చెప్పాలి? నారాజపతిలో కూడా నువ్వు కూడా వాడోడే పండబెట్టి నూక్తుంటే అన్ని తెలుస్తాయిరా, మళ్ళీ అన్ని తెలుస్తాయి ఎవడోడు అనేది. ఇగో ఇది మంచిగా చూడరా, మీకు దండం పెడతా. తెలంగాణ రాజ్యాధికార పార్టీ, నా పేరు అయితే మా రండగాని పార్టీది. ఆయన ఎవరో కమిటీ చైర్మన్, ఇంకోటి మెంబర్లు, ఇంకోటి రాసిరు. సస్పెన్షన్ లెటరు 14/6/26. 14/6/26. నేను చెప్పినట్టుగా 9:38 ఏడా, 10:05 ఏడా. దొంగ నా కొడుకు, కొజ్జ నా కొడుకు 30 నిమిషాల తర్వాత ఈ సస్పెన్స్ లెటర్ రెడీ చేసుకొని మీ సస్పెండ్ చేసిన సస్పెండ్ అంటారు దానికి. రాజీనామా చేసిపోయినని రాసుకోరా కొజ్జ. నువ్వు ఒక లత్కోర్ పార్టీ పెట్టినావు, దాంట్లో బీసీలను ముంచుతున్నామని ఒక కార్యకర్త మునురు కాపు బిడ్డ గ్రహించి నీ సొంత కులపోడే తూ అని ఉంచి నీ పైనకి వెళ్ళిపోయాడు అని రాయాలి లెటరు. ఏ కొజ్జ నా కొడుకురా ఈ లెటర్ రాసిన కొడుకు? మనకి ఆడు కుండిలో తింటుండా, రోజు పైలను తింటున్నారా? మళ్ళీ ఆడు ఎరిగింది తినవనని ఆ రాసిన కొడుకుని చెప్తున్నా. ఎవడు రాసిన వాడు తెలియదురా? వాడు చెప్పిండు, అరే సస్పెండ్ చేసినారా అని చెప్పిండు. సాక్ష్యం ఏందన్న అడగాలి కదరా. కొజ్జనా కొడుక పార్టీలో 10 సంతకం పెడతావా? ఇచ్చ కొడుకులు. ఇగో గడ్డమీది నాగరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా. పార్టీ నుంచి సస్పెన్షన్. తెలంగాణ రాజ్యాధికార పడిన ఒక లత్కోర్ గారు పెట్టిన పార్టీ నియమ నిబంధనలు విరుద్ధంగా మీరు పార్టీ వ్యతిరేక కార్యక్రమంలో పాల్గొంటున్నారని. ఎడవాల్గొండు చెప్పురా, ఎడవాల్గొండు. మహేష్ గారితో ఫోన్ మాట్లాడిండు. మహేష్ గారికి బీసీ ఉద్యమం పేరుతో మల్లిగాని చేస్తున్న మోసం గురించి నాకు వీడియోలు ఇచ్చిండు. ఇదే నా వ్యతిరేక కార్యక్రమం చెప్పురు మరి అది. ఓ మహేష్ గారి ఫోన్ చేస్తున్నావు, నువ్వు అనుకుంటున్నావేమో నా సంగతి తెలియదు నీకు. ఏమైనా అడుగుతావు తెలుసా? నేను ఓ ఎడిటర్ని పంపించిన మల్లిగాని కాడికి. ఇవాళ చెప్తున్నా, ఇంతవరకు చెప్పలేదు. ఓ ఎడిటర్ని పోరాడు తెలిసి ఉంటే, అరే మల్లిగాని ఆఫీస్కి వాడు ఏంటంటే ఎంకే మునూరు కాపోడు అయితేనే ఆడ యాక్సెప్ట్ చేస్తాడు. అందుకేం చేసిన, ఓ మునూరు కాపు బిడ్డ ఎడిటర్ ఉంటే తెలిసినాడు, అరే మల్లిగాని ఆఫీస్కి ఇంటర్వ్యూకి పోరన్న. ఇగో మహేష్ గారి సార్ ఒకడు ఉన్నాడు, రేపు వాళ్ళని చంపాలి చేస్తే నా కోసం నమ్ముతావా? అటైతే నేను ఎడిటింగ్ తీసుకుంటా. ఎట్లా తెలుసు అనుకుంటున్నావు? అరే కొజ్జా కొడుక, అడిగింది నువ్వే కదా మల్లిగా, నీకు తెలుసు నాకు తెలుసు అడిగింది ఉన్నావు అని ఫోన్ చేయి. ఈ బతుకులు నా ఉత్సాహం నీదో బతుకు. పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా అట్లా కాదు. ఒక కొజ్జ నా కొడుకు మల్లిగాలని ఒక లుచ్చ నా కొడుకు గురించి చెప్పినందుకు కల్లా అట్లా రాయాలి. ఇగో లత్కోర్ మల్లిగానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడం మంచి అంశాలు తీవ్రంగా పరిగణించబడ్డాయి. నా బొచ్చు బీకబడ్డాయి, కుడబడ్డాయి. ఇట్లా చెప్పు మరి అట్లా కూడా. ఈ నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణ ఎవరికి రావాల? క్రమశిక్షణ ఉంది. ఏ కొజ్జనా కొడుకు రావాలి క్రమశిక్షణ చూపి నాకు. ఎవరికి క్రమశిక్షణ ఉంటే మీ సొంత పార్టీ బిడ్డ నిజాలు మారితే ఎవడా కొజ్జనా కొడుకు క్రమశిక్షణ చూపి నీ మారుతా అంతోనే. క్రమశిక్షణ మీకు కాపాడటకు మరి ఇతర సభ్యులకు మార్గదర్శకంగా ఉండటకు నా బొత్సు అరే ఆడ అగరబత్తి తీసుకురా అగరబత్తిలోకి అగిపెట్టి తీసుకురా, మంట పెట్టుకురా. చెప్తా ఇప్పుడు క్రమశిక్షణ గురించి చెప్తా. క్రమశిక్షణ బరాబర్ చెప్తా క్రమశిక్షణ గురించి. మల్లేషు క్రమశిక్షణ నీకు చెప్పాలి ఎలా. ఈ సస్పెన్షన్ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయి. ఆయన ఏం పెట్టిండు? బీసీ ఉద్యమం పేరుతోని చేస్తున్న లంగా దొంగనా కొడుకు గురించి ఆయన పెట్టిండు. వీనికి సిగ్గున్నదా జరా? ఇప్పుడు ఈయనకే ఫోన్ చేద్దాం. ఇక్కడ సంతకం పెట్టినకే ఫోన్ చేద్దాం. ఇక్కడ సంతకం పెట్టిడు ఆయన పేరు, ఆ నెంబర్ ఉంది కదా, మనకే ఫోన్ చేద్దాం. ఏమే మరి నా కాడ లెటర్ వచ్చింది, మాట పెట్టినావా? అయిపోగొట్టు చెప్తా.
గద్దే ఉప్పల్ శివరాస్త కాడ ఫిర్యాదు శివరాస్త కాడ అడక తిన్నప్పుడు అదే పాట పాట వస్తుందా నీకు? దా లైవ్లోకి రా, పాట పాడతాం ఇద్దరం. మా వాడిని పాటలు రావట్లే, మా వాడికి పాటలు రావు. కానీ అయ్యో అవుపిస్తున్నారా మళ్ళీ పొగ అవుపిస్తున్నారా మీకు? మా వాడు మంట పెట్టిండు. ఇక ఓ మంగళారతి పాట చెప్పురా లైవ్లో ఉన్నాడు కింద కామెంటరీ. క్రమశిక్షణ ఛాయపేద అడక తిన్నప్పుడు నీ కార్యకర్తలను, తెలంగాణ సమాజాన్ని, ప్రజలందరినీ ఛాయపేద అడక తిన్నప్పుడు లేదా క్రమశిక్షణ. బీసీలను, రెడ్లను వాళ్ళ ఎంగిలి మెతుకులు తిన్నప్పుడు లేదా క్రమశిక్షణ. రెడ్లు మా ఉచ్చదాగనని సిగ్గు లేకుండా పేద రెడ్లు మాకు ఓటి అన్నప్పుడు లేదా క్రమశిక్షణ. నాలాంటి బీసీ బిడ్డలు ఛాయపేదలు కొట్టి పెద్ద చేసినప్పుడు లేదా క్రమశిక్షణ. ఇక వాడరే మంగళారతి 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 మల్లిగానికి మంగళారతి. అబ్బా బొట్టున్నారా సత్యం పెడతారు. వద్దులే బతకని బిడ్డలు 4 రోజులు బతకాలి, మందిని ముంచాలి, మంది సొమ్ము తినాలి, మందుచ్చ తాగాలి, కబ్జాలు చేయాలి, లాస్ట్కి మంది నోట్లనే కుడిచిపోవాలి. ఇక బొచ్చులే నా కొడుకు బొచ్చు లేకుండా అయిపోవాలి లాస్ట్కి. మంగళ ఆరతని వాళ్ళ కవి మా మల్లిగానికి మందిని ముంచి నూనెకి, మంది ఉచ్చ తాగి నూనెకి, ఛాయ పడక తిని నూనెకి. ఇగో ఛాయకు కూడా చేద్దాం. ఇక పెట్టుపోరు, ఇక దేవుని కాడ పెట్టకురి. పాపంతా లుచ్చ కొడుకుడు ఆరుపురి లుచ్చ కొడుకు, అటువంటి లుచ్చ కొడుకు గురించి దేవుని కాడ పెట్టద్దు, పాపం తగ్గుతుంది. ఇప్పుడు నాగరాజు పటేల్ క్రమశిక్షణ గురించి మరి రండా. నీ క్రమశిక్షణ సంగతి ఏందిరా? నీ క్రమశిక్షణ సంగతి ఏం చెప్పు మాకు. నువ్వు చేసినావు కదా మరి తెలంగాణ సమాజం ముందర క్రమశిక్షణ. ప్రజలారా, యో బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అలా ఎవ్వడు మా ఓడు లేడు. మా పార్టీ నవనిర్మాణమా ఏందది? తెలంగాణ నవనిర్మాణమా? జైలుకి వెళ్ళి వచ్చిన ముత్తుకిడి గారు అన్న కొడుక ఇప్పుడు ఏ పార్టీలో పోయినారా నువ్వు? కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఇప్పుడు సస్పెండ్ చేసినందుకు ఫోన్ చేద్దాం. లెటర్ రాసిందిగా కథం బ్లాక్ అయ్యో. నాకు తెలియదు, నేను ఇప్పుడే ఫస్ట్ చేయడం. నాకు తెలిసి కొడుకులంతా బ్లాక్ చేసుకుంటానే నేను ముందే కాల్ చేయలే. మళ్ళా చేద్దాం ఇంకొక రౌండ్ చేద్దాం. ఇలా బతుకు. అరే బొచ్చులేనోడా చూసుకో, మీ వాళ్ళు ఫోన్ ఎత్తు, నేను చూసుకో. ఇదే రాదు. ఈయన పేరేం పేరా? నరసయ్య గౌడ్. గౌడ బిడ్డనా? సిగ్గు లేకుండా ఇంకా క్రమశిక్షణ కమిటీ చేరండి. ఎత్తాలి క్రమశిక్షణ ఎత్తడే వీడు. పద్ధతికి పట్టుచీర కట్టండి మారుతుంది. నేను చూసుకోని పద్ధతికి పట్టుచీర కట్టాలి. ఇప్పుడు ఎత్తలేడు వీడు. మళ్ళీ ఇంకోసారి నా ఫోన్ ఎత్తలేరేంద్రా? అరే బొత్సలేనా? నా ఫోన్ ఎత్తలేరా మీ వాళ్ళు? నేను ఇది ఎత్తలేనుగా, మీ వాళ్ళు ఎందుకు ఎత్తలేరు సమాన్ చెప్పాను. ఎత్తాలి కొడుకు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అరే బొత్సలేనాడా చూస్తున్నావా? నా దమ్ ఇది, నా కెపాసిటీ ఇది. నీలాంటి కొజ్జగాను ఫోన్ ఎత్తాను, నీలాంటి కొజ్జగాను ఫోన్. బొచ్చులేనావు కొడుక, నీ ఫోన్ ఎందుకు ఎత్తాను? నా దమ్ ఇది. నీలాంటి బచ్చగాను గురించి పట్టించుకోని కొజ్జ నా కొడుక. నాకు బొచ్చు లేకపోతే నీకేమవుతుందిరా? నాకు బొచ్చు లేకపోతే నీకేమవుతుంది కదా? నాకా అవుతుంది కదా బతుకులు నా వచ్చా. సో ఇది చింతపండు నవీన్ పటేల్ కానీ అమ్మ జరాగరే. అమ్మ బాగుందా పేపర్? అది తొందరలో బంద్ చేస్తున్నాను నా భయానికి. ఇప్పుడు మీకు ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. మహేష్ గాడ్సే భయానికి అతి తొందరలో పేపర్ బంద్ అవుతుంది. పేపర్ అన్నా బంద్ అవుతుంది, నా కాలన్నా పట్టుకుంటుంది. రెండింటిలో ఏదో ఒకటి జరుగుతుంది. రెండింటిలో ఏదో ఒకటి జరుగుతుంది. నా వాని పేపర్ అన్నా బంద్ కావాలి, నా కాలన్నా మళ్ళీ కూడా పట్టుకోవాలి. ఇక ఇంతవరకు చింతపండు నవీన్ పటేల్ గారు ఒక లుచ్చగాడు టీఆర్పీ పార్టీలో చేస్తున్న కబ్జాలు 2. అబ్దుల్లాపూర్ మెట్టు ఎకరం 5 గుంటలు. ఇప్పుడు ఈ భువనగిరిలో
అలా 30 లక్షలు తెచ్చుకుని కొడుకు 8 ప్లాట్లు 80 లక్షలు. ఇది పంచాయతీ. ఇది బీసీ ఉద్యమం పేరుతో దొంగ నా కొడుకు బీసీలను మోసం చేస్తున్నని నాగరాజు పటేల్ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్పీ పార్టీ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్. ఆయన వీడియోలు చేస్తూ ఆడియోలు మాట్లాడుతూ నిజాలను తెలంగాణ రాష్ట్ర సమాజానికి అంటే పార్టీలో జరుగుతున్న అవకతవకల గురించి తెలంగాణ సమాజానికి చెప్పినందుకు దొంగ నా కొడుకు కొజ్జ నా కొడుకు రాజీనామా లెటర్ పంపించినాక కూడా 9:35కి రాజీనామా పంపిస్తే 10:05 నిమిషాలకు సస్పెన్షన్ అనేది సిగ్గు తప్పిన వస్తున్నాయి మనం వస్తాయి నాకు అంత చండాలంగా వస్తాయి. ఎందుకంటే కార్యకర్త కష్టపడ్డాడు వాడు రెక్కల ముక్కల కష్టం చేసుకొని పెళ్ళాం పిల్లలు వదిలేసుకొని నీ కాడికి వచ్చిండు. అట్లా బటగాల్సి మీద వేస్తే ఎల్ పదాలు వాడొచ్చు, నేను వాడదలుచుకోండి. నా ఛానల్ పోతే నా వాడతలేదు. లేదా ఆఫ్లైన్లో కాల్ చేస్తే మీరు నా బూతులు లేరు, చచ్చిపోతారు ఉరేసుకొని. ఫోన్కి వచ్చింది అనుకో, నా ఫోను ఆఫ్లైన్లో నేను మాడితే ఉరేసుకొని చచ్చిపోతారు రా. ఎవడైతే ఇప్పుడు నాగరాజు పటేల్ మీద కుట్ర చేస్తారో ఆ కుట్రలో చెప్తున్నా, ఉరేసుకొని చచ్చిపోతారు మీరు నా మాటలు వింటే. దొంగ నా కొట్లారా, సిగ్గా అనిపించొద్దురా. మనిషి పుట్టుక కుట్టలేదురా మీరు, మనసులో కుట్టలే, కుక్కలో కుట్టిరా. ఒక కార్యకర్త బీసీలను మోసం చేస్తుడు మా పార్టీ నాయకుడు అని చెప్తున్నాడు. కొజ్జనా కొడుకులారా, వాడు ఎరిగింది తిండ్రి రోజు, మళ్ళీ వాడు ఎరిగింది తిని రోజు గ్రూప్లలో మెసేజ్ పెట్టుకుంటా, కామెంట్ పెట్టుకుంటా, రిపోర్ట్ పెట్టుకుంటా, ఆ కొజ్జ కొడుకుతో వీడియో పెట్టుకు బతుకురి. అదే నా పార్టీ అంటే? ఓ పార్టీ నడిపేదాన్ని అదారా? ఆడోళ్ళు ఉచ్చా కొడుకు, మీరోళ్ళు ఉచ్చా కొడుకులు. నీ బతుకున్నా వచ్చా సిగ్గా అనిపిస్తుంది. ఎన్నిసార్లు తుప్ప ఊడిస్తున్నాయి. మనిషి పుట్టుక ఉంటాడు, సిగ్గా అనిపిదరా? కొంచెమన్నా రోషం అనిపిస్తలేదా? 10 గంటల తర్వాత మళ్ళా సస్పెండ్ చేసినాక రాజీనామా చేసిందని చెప్తున్నాడు. మన దగ్గర ఉన్నంతసేపు పంచోడు ఎవడైనా మన దగ్గరికి వెళ్ళిపోతే అల్లంగా. ఆ కొత్తపల్లి సతీష్ కావచ్చు, ఈయన కావచ్చు, హరిశంకర్ కావచ్చు, ఆ భూమయ్య కావచ్చు, వెంకరెడ్డి కావచ్చు, ఎవడైనా కావచ్చు, మన దగ్గర ఉంటే మంచోళ్ళు పతివతలు. మన దగ్గరికి వెళ్ళిపోతే అందరు లంగలే. మరి మీరు ఒక్కరే అంత పెద్ద పతివతలా? ఇప్పి చూపారు అయితే ఎంత పెద్ద పతివతలు మీరు. రేపంచో పని చేయరు. ఆ ఫిర్యాదు శివరస నిలబడి ఇప్పి చూపిరి, మీ ఇంత పతివతలం, మీ ఇంత పతివతలం అని ఇప్పి చూపిరు. అట్లన్నా అంటే మీ పార్టీలో పండుకుంటే మంచోడాడు, మీ పార్టీలో లేకపోతే అల్లంగా. మీదో పార్టీ, మీదో ఖాత, దొంగనా కొడుకులు. ఇగో మీకు మాట ఇచ్చిందా, చింతపండు నవీన్ పటేల్ గారి ఆఫీస్ కాడికి మనం పోవాలి. ఇప్పుడు ఒక పంచాయతీ కాదు, ఇప్పుడు 2 పంచాయతీలు ఉన్నాయి. రేపో మాపో వజ్రేజ్ యాదవ్ 3 పంచాయతీ. మళ్ళీ అవతలెల్లిండు మాదాపూర్లో రోడ్ నెంబర్ 10లో అదొక పంచాయతీ. ఇప్పుడు 4 ఊళ్ళ గురించి పోవాలి. ఇంకెన్నైతే మరి ఇంకెన్నైతే దాదాపు 2000 కోట్లు ఉన్నాయి మా వనకాడ. ఇప్పుడు అది చెప్తున్నా 200 కాదయా, సున్న పెట్టుర్రి. 2000 కోట్లు నాకు అన్నాడుగా. 2000 కోట్ల భూ కబ్జాలు మొత్తం బయట తీసి ఎవరు బద్మాసి నా కొడుక ఇంకో ఈ కబ్జాలు అంటే తీసుకుపోయి ఆయన ఆఫీస్ ముందలేసి ఆ ఫిర్యాదు శివరస్తకు 2, ఇటు ఉప్పల్ శివరస్తకు 2 పంగలిప్పి అడగడదాం. అప్పుడు చూపిద్దాం. బతుకులు చవచి కొట్ట సిగ్గిదాపి నా కొడుకులు. ఇది ఇవాళ మా చింతపండు నవీన్ పటేల్ గారు, మా గురువు గారికి, నా ప్రియతమ గురువు మా చింతపండు నవీన్ పటేల్ గారు కాంగ్రెస్ ఎమ్మెల్సీకి నా ప్రేమతో నా వీడియో ఇది. లవ్ సింబల్ అంతే.